హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 36. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీ ఇద్దరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు అనుకునేలాగా ఏమీ లేదు. ఇంట్లో అందరం సమానమే. అలా చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. తను చెప్పింది కూడా నిజమే కదా. వదిన ఇంట్లో మీరు ఏం చెప్తే అదే వినాలి. మీరు ఏం పెడితే అదే తినాలి. ప్రస్తుతానికి జరుగుతుంది అదే కదా. మేమిద్దరం ఏదైనా మాట్లాడితే గొడవ జరుగుతుంది. కానీ మీరు ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇంట్లో అందరూ కూడా మామూలుగా ఫ్రూట్స్ తినమని చెప్పినందుకు ఎందుకింత గొడవ జరుగుతుందో అర్థం కావట్లేదు దక్షకి. లడ్డు, మీ ఇద్దరూ ఎందుకిలా నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నాకు తెలీదు, కానీ నేను మాత్రం అందరితో ఎలా ఉన్నానో కీర్తనతో కూడా అలాగే ఉన్నాను. మీరింకేదో మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడడం ఏం బాలేదు అంటుంది దక్ష. చెప్పాను కదా లడ్డు, మనం ఏం మాట్లాడినా తప్పు పడతారు. ఇప్పుడు కూడా చూడు, మనం మాట్లాడడం బాలేదు అంటుంది అని మామూలుగా మాట్లాడిన మాటలకి అర్థాలు తీస్తూ ఉంటుంది కీర్తన. తాతగారు ఫ్రూట్స్ తిని పైకి లేచి వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏమన్నావు లడ్డు? జై వాళ్ళు పెళ్లికి ఫంక్షన్ చేశారు, మీ పెళ్లికి ఫంక్షన్ చేయలేదు అని అడుగుతున్నావా? అది తాతయ్య, జై దక్షల పెళ్లి నేను దగ్గరుండి చేశాను. సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు జరిగాయి. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేశాను, రిసెప్షన్ కూడా చేశాను. మీ అన్నయ్య ఎంత కోపిష్టి అయినా కానీ తను ప్రేమించిన అమ్మాయిని మనందరి ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకొని మరి ఇంటికి తీసుకొచ్చాడు. మరి నువ్వు కూడా అలాగే పెళ్లి చేసుకుంటే అంతకన్నా ఘనంగా ఫంక్షన్ చేసేవాణ్ణి కదా. నువ్వు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చావు. పైగా తనకెవరూ లేరు అని చెప్పావు. అప్పుడేమాత్రం అడ్డు చెప్పకుండా ఇంట్లోకి రమ్మన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడితే బాగోదు. తాతయ్య చాలా నెమ్మదిగా నవ్వుతూ చెప్పినట్టే ఉంది, కానీ మాట మాత్రం గట్టిగా తగులుతుంది. ఏదో ఒక రకంగా గొడవ చేసి దక్షాని ఏడిపించవచ్చు అనుకున్న కీర్తన తాతయ్య ఎంట్రీ ఇస్తాడు అని ఊహించలేదు. మామూలుగా అయితే తాతగారు ఇలాంటి విషయాల్లో అసలు జోక్యం చేసుకోరు. కానీ దక్ష అలా కన్నీళ్లు పెడుతుంటే చూడలేక మాట్లాడుతున్నారు. చూడమ్మా కీర్తన, మేమంతా తనని ఏరి కోరి కోడలుగా చేసుకున్నాం. కానీ నువ్వు నీ అంతటి నువ్వుగా ఇంట్లోకి ప్రవేశించావు. అప్పుడు కూడా మేమేమీ అనలేదు. నా మనమడి ఇష్టమని విలువిచ్చి నిన్ను ఇక్కడే ఉండమని చెప్పాను. ఇంట్లో అందరికీ డబ్బులు ఇచ్చాను, కానీ ఎవరూ తీసుకోలేదు. నువ్వు మాత్రమే తీసుకున్నావు. దానికి కూడా నేను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే నా ఇష్ట ప్రకారమే ఇచ్చాను కాబట్టి. అప్పటికి కీర్తన మొహం ఎర్రగా అవుతుంది. తాతగారి మీద కోపం మెల్లిగా దక్ష మీదకు మల్లుతుంది. నీకు సపోర్ట్ గా ఈ ముసలాడు ఉన్నాడు, అందుకే ఏమీ చేయలేకపోతున్నాను. ఆమె కోపంగా చూస్తూ ఉంటుంది. కీర్తన ఎందుకంత కోపంగా చూస్తుందో మాత్రం దక్షకి అర్థం కాదు. లడ్డు, తనకు అర్థమయ్యేలాగా చెప్పు. ఇంట్లో ఇంత తలబిడ్సుగా మాట్లాడితే మిగతా వాళ్ళు ఒప్పుకున్నా కానీ మీ తాతయ్య శ్రీనివాసరావు గారు ఒప్పుకోరు అని కొంచెం గట్టిగా చెప్తాడు. తాతగారు ఎప్పుడంత కోపంగా మాట్లాడరు. అలాంటిది ఇలా మాట్లాడుతూ ఉండేసరికి లడ్డు ఆల్రెడీ చెమటలు పడుతున్నాయి. అలాగే తాతయ్య అంటాడు లడ్డు. తనకి ఎంత ధైర్యం కాకపోతే ఇక్కడే నేను ఉన్నా కానీ అంత పొగరుగా మాట్లాడుతుంది. కొంచెం పెద్దవాళ్ళను గౌరవించడం, తోటి వాళ్లతో ప్రేమగా ఉండడం నేర్చుకోమని చెప్పు. ఒక్కసారి చెప్పినప్పుడు అర్థం చేసుకుంటే బాగుంటుంది లడ్డు. ఇదే విషయాన్ని నా చేత పదే పదే చేపించుకుంటే ఈ మర్యాద తగ్గిపోతుంది. ఈ విషయాన్ని ఇప్పటికైనా మీ ఇద్దరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు అలా మాట్లాడుతుంటే భార్యాభర్తలు ఇద్దరు నేల చూపులు చూస్తూ ఉంటారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన చేతిలో ఉన్న స్టిక్ ని సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు శ్రీనివాసరావు గారు. అక్కడే ఉంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో అని దక్ష కూడా తన రూమ్ కి వెళ్ళిపోతుంది. చూసావా లడ్డు,
కీర్తన ఇలా ప్రతిసారి మాటలు పడ్డం బాగాలేదు. అందరితో గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు లడ్డు. వామ్మో! ఇదేంటి? ఇంకా ఇంట్లో చిన్న గొడవ కూడా జరగలేదు. వీడప్పుడే రివర్స్ అయ్యేలా ఉన్నాడు. లాభం లేదు. నేనింకా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే లడ్డు. లడ్డు కూడా నా చేతిలో నుంచి పోనివ్వకూడదు అనుకుంటూ తన రూమ్‌లోకి వెళ్లి ఆలోచిస్తుంది కీర్తన. నైట్ అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. దక్ష కిచెన్‌లోనే ఉండి అన్నీ పద్మ చేత పంపిస్తూ ఉంటుంది. దక్ష నువ్వు కూడా కూర్చో, భోజనం చెయ్యి అంటారు వర్ధిని గారు. మీ అందరూ తినండి పెద్దమ్మా, మీ అల్లుడొచ్చాక మేము తింటాంలే అంటుంది. జయ్యొచ్చేసరికి లేట్ అవుతుందేమో రామ్మా, పర్వాలేదులే పెద్దమ్మా, నేనుంటాను. మొండి పిల్ల అనుకుంటూ వర్ధిని గారు కూడా తినడం మొదలు పెడతారు. దక్ష దక్ష అనుకుంటూ లోపలికొస్తాడు జై. ఏంట్రా, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు తాతగారు. ఏమైంది అనుకుంటూ దక్ష కూడా బయటకొచ్చి అడుగుతుంది. ఏమీ లేదు తాతయ్య, పని మీద అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. నువ్వు వెళ్ళి త్వరగా వారం రోజులకు సరిపడా లగేజ్ సర్దు అని చెప్తాడు. దక్ష గబగబా పైకి వెళ్తుంది. ఏమైందిరా? ఏమీ లేదు తాతయ్య, చిన్న ప్రాబ్లం, నేను చూసుకుంటాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీలైతే 3-4 రోజుల్లోనే పని పూర్తయిపోవచ్చు. సరేరా, జాగ్రత్త. అన్నయ్య నేను కూడా రానా అని అడుగుతాడు ఆది. వద్దురా, ఇక్కడ నా ఆఫీస్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండు, అది చాలు. ఓకే, నేను నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను అంటాడు ఆది. సరే అని చెప్పి జై కూడా ఫాస్ట్గా పైకి వెళ్తాడు. శ్రీవారు అన్ని సర్ది పెట్టాను, ఒకసారి చూస్తారా? అవసరం లేదురా అని తన బుగ్గగిల్లి వాష్రూంలోకి వెళ్తాడు. దక్ష అన్ని ఫాస్ట్గా సర్దేసి కిందకొచ్చి భోజనం తీసుకొని జై వచ్చేసరికి భోజనం ప్లేట్తో రెడీగా ఉంటుంది. ఇప్పుడొద్దురా, ఆకలిగా లేదు. ఎంత పనిలో ఉన్నా తినాలి కదా అని జై రెడీ అవుతూ ఉంటే తినిపిస్తూ ఉంటుంది దక్ష. జై రెడీ అవుతూ తినడం పూర్తవుతుంది. నేను లేను కదా అని భోజనం చేయకుండా ఉండకు. అలాగే ఐస్ క్రీమ్ తింటూ కూర్చోకు. అలాగే శ్రీవారు, ఐస్ క్రీమ్ తినడం మానేయను, భోజనం కూడా చేస్తూ ఉంటాను. సరేరా బాయ్ అని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి లవ్ యూ దక్ష, ఐ టు లవ్ యూ శ్రీవారు. దక్ష పెదాల మీద ముద్దు పెట్టేసి బాయ్ చెప్పి ఆదితో కలిసి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ అన్నీ ఒక కంట గమనించిన వెంటనే లోపలికి వెళ్లి కీర్తన వెంటనే ఫోన్ చేస్తుంది. రోహిత్ సార్, జై గారు ముంబై వెళ్తున్నారు, ఏదో ప్రాబ్లం అని చెప్పారు. ఏ మెంటల్, నువ్వు అక్కడే ఉంటారు కదా, ఏది సరిగా వినవా? జై వాళ్ళ బ్రాంచీలు చెన్నై ఇంకా బెంగళూరులో మాత్రమే ఉన్నాయి, ముంబైలో ఏమీ లేవు. ఏంటి, ముంబైలో ఏమీ లేవా? అంటే జై గారు వెళ్ళింది ముంబై కాదా అని బాగా ఆశ్చర్యపడుతూ అడుగుతుంది కీర్తన. ఒసే పిచ్చిమొద్దు, జైకి అర్థమైంది ఏదైనా ఒక విషయం జరిగితే నీ ద్వారా నా దగ్గరకు వస్తుంది అని. అందుకే తెలివిగా ముంబై అని చెప్పి ఇంకెక్కడికో వెళ్ళాడు. ముందు అది తెలుసుకొని తగలడు. ఎలా అడగాలి? అందరికీ ముంబై అని చెప్పాడు. ఛీ, నిన్ను నమ్ముకోవడం వేస్ట్ అంటాడు రోహిత్. అక్కడే ఉన్నా కానీ ఏమీ తెలుసుకోలేకపోతున్నావు అని కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు రోహిత్. వామ్మో, ఏమో అనుకున్నాను కానీ ఈ జై మామూలోడు కాదు. నా ద్వారా విషయాలన్నీ రోహిత్కి తెలుస్తున్నాయని ముంబై అని అబద్ధం చెప్పి ఇంకొక ఊరు వెళ్తున్నాడా? అది కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా ఇంకేదైనా ఉందా అని బుర్రకు పదును పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది కీర్తన. అన్నయ్య ఇప్పుడు అర్జెంటుగా ముంబై వెళ్లాల్సిన అవసరం ఏంటి? నేను వెళ్లేది ముంబై కాదు. ఏంటి అని సడన్ బ్రేక్ వేస్తాడు ఆది. కార్ స్టార్ట్ చేయరా. ఆది కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తున్నా కానీ అన్నయ్య ఎందుకిలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వెళ్లేది మలేషియా, నీకు తెలుసు కదా. మనం ఎప్పటి నుంచో అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని చూస్తున్నాం కదా. ఆల్మోస్ట్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఒకసారి వెళ్ళి అన్నీ చూసి రావాలి అంతే. ఓకే, మరి ఇంట్లో ఎందుకు ముంబై అని చెప్పావు? కనీసం వదినికి నిజం చెప్పావా? లేదు, నీకు తప్ప ఎవరికి తెలీదు, చెప్పలేదు. నువ్వు కూడా ఎవరికి చెప్పకు. కీర్తన మన ఇంట్లో జరిగే ప్రతి విషయం రోహిత్కి చెప్తుంది. అందుకే తను వినేలాగా అలా చెప్పి ఇలా వెళ్తున్నాను అంటాడు నవ్వుతూ జై. పాపం రోహిత్ అనుకుంటాడు ఆది. జైని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఆది ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. శ్రేష్ఠ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్తో కుస్తీ పడుతూ ఉంటుంది.
ఏంటి చాలా కష్టపడుతున్నావు అనుకుంటూ వచ్చి చొరవగా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడలేదు శ్రేష్ఠ. ఏదన్నా అవసరమైతే చెప్పు, హెల్ప్ చేస్తాను. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ, నేనంటే నీకు పీకల దాకా కోపం ఉందని నాకు తెలుసు. కానీ నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అని ధైర్యంగా ఇంట్లో అందరి ముందు చెప్పావు. మరిప్పుడు హెల్ప్ చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? విషయం ఏంటో చెప్పు. ఆది, నాకు క్యాంపస్‌లో జాబ్ వచ్చింది. వావ్! కంగ్రాచ్యులేషన్స్ శ్రేష్ఠ అని తను చేయి పట్టుకొని విష్ చేస్తాడు. మరీ ఇంత హ్యాపీనెస్ ఉంటే నువ్వెందుకు అంత డల్‌గా ఉన్నావు? ఆది, నాకు జాబ్ వచ్చింది రోహిత్ వాళ్ళ కంపెనీలో. ఆది శ్రేష్ఠ వైపు చూస్తాడు. అలా చూడకండి. అది చాలా రోజుల క్రితం ఎగ్జామ్ రాశాను. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. కానీ జాబ్‌కి సెలెక్ట్ అయ్యాను అని మాత్రం ఇవాళ మెయిల్ వచ్చింది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఈ విషయం ఎవరికైనా చెప్పావా? అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను జాబ్‌లో జాయిన్ అవుతాను అని చెప్పానా? ఆ కంపెనీలో జాబ్ వచ్చిందని మాత్రమే చెప్పాను. అయినా ఇంట్లో అందరికీ తను శత్రువైనప్పుడు నేను ఆ కంపెనీలో ఎందుకు జాయిన్ అవుతాను? ఆది శ్రేష్ఠ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఒకవేళ నేను ఇంటి కోడలుగా రాకుండా ఉండి ఉన్నా కానీ మా బావగారి శత్రువైన అతని కంపెనీలో జాబ్ ఎలా చేస్తాను? జాబ్ రాకపోయినా పర్వాలేదు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను కానీ ఇలా మాత్రం చేయను. శ్రేష్ఠ అలా చెప్తుంటే తన వైపు మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే దక్ష పైనుండి మెట్లు దిగి రావటం శ్రేష్ఠ గమనిస్తుంది. నీకు తెలుసా ఆది? బావగారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను చదవకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, తన కంపెనీలో మంచి జాబ్ ఇస్తాను అని చెప్పారు. హా! మా బావకి నేనంటే అంత ఇష్టం. కావాలంటే తన కంపెనీలో జాబ్ చేస్తాను కానీ, మా బావగారికి శత్రువైన ఆ రోహిత్ కంపెనీలోకి నేనెందుకు వెళ్తాను? అలా ఎప్పటికీ చేయను అని దక్ష వైపు ఓరగా చూస్తూనే చెప్తుంది శ్రేష్ఠ. దక్ష వాళ్ళిద్దరిని పైనుంచి చూసింది. కిందకి రాకూడదనుకుంది కానీ వాళ్ళిద్దరి సంతోషాన్ని చూడాలని కావాలని కిందకొస్తుంది. శ్రేష్ఠ మాటలు విన్నా కానీ ఏమీ విననట్టు ఫ్రిడ్జ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని సైలెంట్‌గా వెళ్ళబోతుంటే, వదినా అని పిలుస్తాడు ఆది. ఏం మాట్లాడకుండా ఆగుతుంది. అన్నయ్యని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి వచ్చాను అంటాడు ఆది. ఓకే అని తల ఊపి మెట్లెక్కుతూ ఉంటుంది. నిజంగా మా బావ చాలా గ్రేట్ కదా! చాలా చిన్న వయసులోనే బిజినెస్ హ్యాండిల్ చేశాడు. రోహిత్ ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాడు. ఎంతటి జైకి మరదల్నని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని దక్ష వినాలని కావాలని అంటూ ఉంటుంది శ్రేష్ఠ. ఓహో! అక్క కన్నా బావ ఎక్కువైపోయాడు. పెళ్లి చేసుకొనొచ్చిన తర్వాత మీ ఇద్దరు బాగానే ఉన్నారు. నాతో మాత్రం మాట్లాడవన్నమాట అనుకుని సైలెంట్‌గా తన రూమ్‌లోకి వెళ్తుంది దక్ష. శ్రేష్ఠ నా మీద అంటే నీకు చాలా కోపంగా ఉంది. మరి వదిన మీద నీకెందుకంత కోపం? తనతో మాట్లాడొచ్చు కదా! మీ ఇద్దరు ఇలా దూరంగా ఉండడం అస్సలు బాలేదు. పైగా ఇద్దరు క్లోజ్‌గా ఉంటారు. ఇప్పుడిలా మాట్లాడకుండా ఉంటే ఏదోలా అనిపిస్తుంది. పైగా నా వల్ల ఇలా దూరంగా ఉన్నారని గిల్టీగా కూడా ఉంది. శ్రేష్ఠ సైలెంట్‌గా ఆది వైపు చూస్తుంది. నీకు ఒక విషయం తెలుసా? మీ అక్క చెల్లెలిద్దరూ ఒకేలా ఉన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. అలాగే ఇద్దరు నాతో కూడా మాట్లాడడం లేదు. ఏంటి? అక్క నీతో మాట్లాడలేదా? తను ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి ఈరోజు మేమందరం ఒక గంట టైం కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. అది కూడా మీ జైబావ లేనప్పుడు. నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను అన్న కోపంతో వదిన నాతో మాట్లాడడం మానేసింది. మాట్లాడాలని చాలా ట్రై చేశాను కానీ తను వినిపించుకోవడం లేదు. అంటే నిన్ను తిట్టిందా? అలా తిట్టినా బావుండేది. అన్నయ్య అయినా నా మీద కోపం చూపించాడు. కానీ వదిన ఒక్క మాట కూడా అనలేదు. అసలు తను మమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనదు. అలాగే ఇప్పుడు కూడా ఏమీ అనలేదు. జస్ట్ సైలెంట్‌గా ఉందంతే. తను కోపంగా తిట్టినా నేనేమీ అనుకునేవాణ్ణి కాదు. కానీ తన నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను శ్రేష్ఠ. వదిన నాతో మాట్లాడితే బావుండనిపిస్తుంది అని అంతకు ముందు సరదాగా తనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ అంటాడు ఆది. నాకిష్టం లేకుండా ఆది పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అక్క ఆదితో మాట్లాడడం లేదా అన్న ఆలోచనలో పడుతుంది శ్రేష్ఠ. అందరం కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైందో తెలుసా? ఎందుకో తెలీదు. ఈ రోజు అవన్నీ బాగా గుర్తొస్తున్నాయి. సరే బాగా గుర్తు చేసుకో, నేను వెళ్ళి పడుకుంటాను. నాకు నిద్రొస్తుంది. గుడ్ నైట్ అంటుంది శ్రేష్ఠ.
శ్రేష్ఠ నేను చెప్పే ఈ కబుర్లన్నీ వింటావు కానీ అసలు విషయం చెప్పే ఛాన్స్ ఇవ్వవా? చూడు, ఇక ఈ విషయం గుర్తు చేయకు. నిన్ను చంపాలనిపిస్తుంది. ఇంట్లో పరిస్థితులు చూసి తాతగారు బాధపడుతున్నారు. ఈ వయసులో ఆయన్ని బాధ పెట్టడం అవసరమా? అందుకే నీతో మామూలుగా మాట్లాడుతున్నాను. అంతేకాని ఏదో ఊహించుకోకు అని చెప్పి విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది శ్రేష్ఠ. దేవుడా! దీన్ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోపెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నిజం చెప్తే కానీ ఇది నమ్మదు. అప్పుడు మాత్రం నమ్ముతుందని గ్యారంటీ ఏంటి? ఆ కట్లు విప్పిన తర్వాత నన్ను కుర్చీకి కట్టేసి ఆ రూమ్‌కి తాళం పెట్టి నన్నక్కడ అలా వదిలేసి వెళ్ళిపోతుంది కూడా. చూడ్డానికి బానే ఉంది కానీ పెద్ద బ్రహ్మరాక్షసి. ఏమన్నావ్? అని లోపల నుంచి వచ్చి అడుగుతుంది శ్రేష్ఠ. వామ్మో! ఈ రాక్షసి వినేసింది అనుకుంటూ గబగబా తన రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసి పడుకుంటాడు ఆది. బ్రతికిపోయాడు అనుకుని లోపలికి వెళ్తుంది శ్రేష్ఠ. శ్రీవారు ఫ్లైట్ దిగగానే ఫోన్ చేయండి అని మెసేజ్ పెట్టి దక్ష నిద్రపోతుంది. జై మలేషియాలో దిగగానే దక్షకి ఫోన్ చేస్తాడు. మరి ఏం జరగబోతుంది? దీని కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. ఓకే, అంటే స్టోరీ ఈ ఎపిసోడ్ అవ్వలేదు, కొంచెమే తీసుకున్నాను, టైం లేదు. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏంటంటే ఈరోజు బుధవారం కదా, సో ఈరోజు నైట్ నేను రిటర్న్ వెళ్తున్నాను. గురువారం మార్నింగ్కి ఇంటికి వెళ్తాను. గురు శుక్రు శని మళ్ళీ ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, మళ్ళీ అక్క మళ్ళీ మా ఇంటికి వస్తుంది అనమాట అక్కడికి. సో ఇంకొక 2-3 డేస్ కొంచెం బిజీ. వీడియోస్ అయితే పెడతాను బట్ తక్కువ టైం. ఇంకా అక్క రిటర్న్ వెళ్ళిపోయాక నేను మొత్తం ఫ్రీ అయిపోతాను. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది నార్మల్గా కొంచెం పెద్ద ఎపిసోడ్సే వస్తాయి. ఓకే, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు ఎలా ఉందో ఎపిసోడ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.